ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన లేవండి మేల్కొండి సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 17లో మాయ భ్రాంతిలో లండన్లో ఉపన్యాసించినదిలో పార్ట్ 2 చెప్తున్నాను ఈరోజు నేను. ఈ ప్రపంచాన్ని మన పంచేంద్రియాలతో చూస్తున్నాం. ఇంకొక ఇంద్రియం ఉంటే దానిలోనూ ఇంకా కొంత కనిపిస్తుంది. ఇంకా ఒక ఇంద్రియం ఉంటే ఇంకా వేరే విధంగా కనిపిస్తుంది. అంటే దానికి వాస్తవమైన అస్తిత్వం లేదు. అవికారం అచలం నిత్యం అగు అస్తిత్వం లేదు. అలా అని దానికి అస్తిత్వం లేదనడానికి వీలు లేదు. అది ఉంది కదా, దాని మూలంగానే కదా మనం కార్యకలాపాలు నెరవేర్చుకుంటున్నాం. అంటే అది అస్తిత్వాల కూడిక. ఈ సూక్ష్మతత్వ విచారం నుండి ఒక దైనిక జీవిత వ్యాపారాలకు దిగివచ్చిన జీవితమంతా పరస్పర విరోధమయమై నాస్తిత్వాల కూడికగానే కనిపిస్తోంది. జ్ఞాన విషయంలో ఈ విరుద్ధ భావం ఉంది. మానవుడు కోరితే అతనికి సర్వము తెలుస్తుందని మొదట అనిపిస్తుంది. కానీ 4 అడుగులు వేయకముందే దాటసక్యం కాని వజ్రకఠినమైన గోడ అడ్డు తగులుతుంది. తన కార్యాచరణమంతా ఒక వలయం లోపలే. ఈ వలయాన్ని అతడు దాటలేడు. సొంత విషయాలు ఎంతో ప్రియమైనవి అయిన సమస్యలు ఎన్నో రాత్రింబవళ్ళు అతన్ని వేధిస్తున్నాయి. కానీ తన బుద్ధికి అతీతమవడం వల్ల వాడిని అతడు పరిష్కరింపజాలడు. అయినా ఆ వాసన సుస్థిరమై అతని మనసులో నాటుకునే ఉంది. ఉన్నా దాన్ని నిగ్రహించి అణిచివేయడమే శ్రేయస్కరమని మనకు తెలుసు. ప్రతి క్షణం మన హృదయ ప్రేరణలన్నీ స్వార్థపరవత్వం తీసుకే లాగుతున్నాయి. కానీ అనిర్వ్యాచ్యమాని ఒకటి స్వార్థరాహిత్యమే శ్రేయస్కరమని ఉద్బోధిస్తూ ఉంటుంది. పసితనంలో ప్రతివాడు ఆశావాదియే. అప్పుడు అతనికి భావి జీవితం అంతా స్వర్గభోగమయమే. యవ్వనంలో అతను అంతకన్నా ఆశావాది. మరణం, అపజయం, పరాభవం ఇట్టివి లోకంలోనే ఉన్నాయని అతడు అప్పుడు నమ్మలేడు. కానీ వార్ధక్యం వచ్చేసరికి జీవితమంతా శిథిల సౌధలంగా కనిపిస్తుంది. ఆశలన్నీ అంతరిస్తాయి. భవిష్యత్తు అంధకారమయమవుతుంది. మనం ఇలా ప్రకృతి చేత దెబ్బలు తింటూ ఎక్కడికి పోయేది కూడా తెలుసుకోలేక అతి సుఖస్థితి నుండి అతి దుఃఖస్థితిని చేరబోతుంటాం. బుద్ధుని జీవితమైన లలిత విస్తారంలోని సుప్రసిద్ధ గేయం ఒకటి నాకు ఈ సందర్భంలో జ్ఞప్తికి వస్తోంది. బుద్ధుడు మానవకోటిని ఉద్ధరించడానికి జన్మించాడు. కానీ రాజభోగాలలో మునిగి తన్ను తానే మర్చిపోయాడు. ఆయనను మేలుకొల్పడానికే దేవదూతలు వచ్చి ఒక పాటను పాడారు. ఆ పాటలోని సారాంశం ఇది: మనం ఈ జీవిత నదీ ప్రవాహంలో పడి తేలియాడుతూ పోతున్నాం. నది నిరంతర పరిణామం పొందుతుంది. దానికి విరామం లేదు, విశ్రాంతి లేదు. అట్లే మన జీవితాలు కూడా విరామం విశ్రాంతి లేకుండా సాగిపోతూనే ఉంటాయి. మనం ఏమి చేయాలి అన్న పానీయాలు సమృద్ధిగా కలవాడు ఆశావాది. అతడు ఆపదల మాటయే ఎత్తడు. ఆ మాట విన్ననే అతనికి భీతి. లోకంలోని కష్టసుఖాలను గుర్చే అతనికి చెప్పకండి. లోకమంతా సుఖమయమే అనండి. నిజమే, నేను క్షేమంగా ఉన్నాను, నన్ను చూడండి, నాకు సుఖనివాసం ఉంది, కూడు గుడ్డలకు లోటేమీ లేదు. కాబట్టి ఆ ఘోర విషయాలను నా ఎదుట ఎత్తకండి. కానీ ఇతరులెందరో కూడుగుడ్డలకు కరువై చూస్తున్నారు. లోకం సుఖమయమని వారితో చెబితే వారు వినిపించుకోరు. తాము దుఃఖాలతో కృషిస్తూ ఉండగా ఇతర సుఖాలు వారికి ఎందుకు నచ్చుతాయి? మనం ఇలా ఆశా నిరాశల మధ్య ఊగులాడుతున్నాం. ఇక మరణమనే మిక్కిలి భయంకరమైన విషయం ఒకటి ఉంది. ప్రపంచమంతా మరణం వైపునకే సాగుతోంది. ప్రతి వస్తువు మరణించేదే. మన అభివృద్ధి, మన అహంకారం, మన సంస్కరణలు, మన భోగాలు, మన సంపద, మన జ్ఞానం అన్నింటికీ గమ్యం ఒక్కటే, మరణం. ఏది తప్పినా అది తప్పదు. నగరాలు పొడిచూపుతాయి, అడుగంటుతాయి.
సామ్రాజ్యాలు ఇంటికెగిసిపోతాయి, మంట కూలుతాయి. గ్రహమండలాలు విచ్ఛిన్నాలై ధూళిపాలై ఇతర మండల వాతావరణంలో తేలియాడుతాయి. అది మానకాలం నుండి, ఆదిమానవుల కాలం నుండి కథ ఇట్లే నడుస్తోంది. మరణమే అన్నిటికీ అంతం. జీవితానికి, సౌందర్యానికి, సంపదకు, అధికార పదవికి, అన్నిటికీ, సౌశల్యానికి కూడా మరణమే అంతం. పుణ్యపురుషులు, పాపపురుషులు, ప్రభువులు, బిచ్చగాండ్రు అందరూ మరణించవలసిన వారే. సర్వము పయనించేది మరణం వైపునకే. కానీ ప్రాణాలపై ఎంత తీపి ఎట్లో జీవాన్ని అంటిపెట్టుకుని ఉంటాం. ఎందుకో మనకే తెలీదు. ఆ పట్టు వదలడం మనకు అసాధ్యం. ఇది మాయ. తల్లి తన బిడ్డను ఎంత ప్రేమతో పాలిచ్చి పెంచుతోంది. ఆ బిడ్డడు ఆమె ప్రాణానికి ప్రాణం. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత చెడు త్రోవలో పడి పశుప్రాయుడై ఆమెను ప్రతిదినము కొట్టి తన్ని హింసిస్తున్నాడు. కానీ ఆమె వాణ్ణి విడిచి వెళ్ళజాలదు. ఇందుకు కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచిస్తే ప్రేమ అనే ఆశయం కల్పించుకుని ఆమె తృప్తి పొందుతుంది. కానీ నిజానికి అది ప్రేమ కాదు. ఆమె బుద్ధిని ఏదో ఆవరించి లొంగదీసుకున్నది. ఎంత ప్రయత్నించినా దానిని ఆమె విదిలించి వేయజాలదు. ఇది మాయ. బంగారు ఉన్నిని సాధించి తేవడానికి మనమందరం ప్రయత్నిస్తున్నాం. అది తనకు లభిస్తుందని ప్రతివాడి ఆశ. ఈ ఆశ ఈడేరడం ఏ 2 కోట్లకో 1 వంతు మాత్రమే అని బుద్ధిమంతుడకు ప్రతివాడికి తెలుసు. కానీ ప్రతివాడు దానికోసం ప్రయత్నిస్తాడు. ఇది మాయ. మృత్యుదేవత మన భూలోకంలో రాత్రింపగళ్ళు వికటతాండవం ఆడుతోంది. కానీ ఎప్పటికీ బ్రతికే ఉంటామనే మనం నమ్ముకొని ఉంటాం. లోకంలో అత్యంత విచిత్రమైన విషయం ఏది అని ధర్మరాజును ప్రశ్నిస్తే, ప్రతిదినము జనులు మన చుట్టూ మరణిస్తున్నారు, కానీ తాము మరణించడమని మిగిలిన వాళ్ళు అనుకుంటారు అని ఆయన బదులు చెప్పాడు. ఇది మాయ. మన బుద్ధి ప్రచారంలోనూ, మన జ్ఞానంలోనూ, మన జీవిత సంఘటనలోనూ అన్నింట్లోనూ కూడా ఇట్టి విరుద్ధ ఆశయాలు అతి దారుణ రూపంలో మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. సంస్కర్త ఒకడు పుట్టి ఒక జాతిలోని లోపాలను సవరింపజూస్తాడు. కానీ అవి సరిపోవడానికి ముందే మరొక చోట 1000 ఇతర లోపాలు తలచూపుతాయి. పడిపోతున్న పాత ఇంటిని బాగు చేసి నిలువబెట్టినప్పటికీ ఇంకో భాగం పడిపోతుంది. నిర్బంధ వైధవ్యం వల్ల కలిగే హానిని గురించి మా హిందూ దేశ సంస్కర్తలు ఘోషిస్తున్నారు. అవివాహిత స్త్రీ సమస్యను గూర్చి పాశ్చాత్య దేశాల్లో ఘోష. ఒకచోట అవివాహిత స్త్రీని ఉద్ధరించాలి, వారు కష్టాలు పాలవుతున్నారు. విధవలను ఇంకో చోట ఉద్ధరించాలి, వారు కష్టాలు పాలవుతున్నారు. జీర్ణించిన కీళ్ళ నొప్పి వంటి సమస్య ఇది. దాన్ని తల నుండి తరిమితే శరీరానికి చేరుతుంది, అక్కడి నుండి తరిమితే పాదాలను బాధిస్తుంది. చదువు, సంపద, సంస్కృతి ఇవి ఏ కొద్ది మందికో మాత్రమే అందుబాటులో ఉండరాదని సంస్కర్తలు బోధిస్తారు. అందుకవి అందరికీ అవి లభించేలా చేయి చూస్తారు. దీనివల్ల కొందరికి సుఖం కలగవచ్చు. కానీ సంస్కృతి పెరిగే కొలది శరీర సుఖం తరిగే అవకాశం ఉంది. సుఖజ్ఞానంతో పాటు అసుఖజ్ఞానం కూడా పెరుగుతుంది. మనకేది మార్గం? ఒకనికి ఏ పాటి సంపద లభిస్తుందో అంత సంపద ఇంకొకరికి ఆపాదిల్లి తీరుతుంది. ఇది లోక ధర్మం. అనుభవం లేని యువకులకు ఇది అంత స్పష్టంగా తోచకపోవచ్చు. కానీ చాలా కాలం జీవించిన వారు, లోకంలోని కష్టనిష్ఠూరాలను తెలిసిన వారు ఇది గ్రహిస్తారు. ఇది మాయ. ఇవన్నీ నిరంతర సంఘటనలు. ఇది అనివార్య స్థితి. ఎలా అనే ప్రశ్నకు సమాధానం లేదు సరికదా? ఆ ప్రశ్న వేయడానికి అవకాశం కూడా లేదు. ఎలా, ఎందుకు అని ప్రశ్నించడం నిరుపయోగం. ప్రపంచరీతి ఇట్టిదని, ఇది మార్పశక్యం కానిదని మాత్రం మనకు తెలుసు. దాన్ని మనం పూర్తిగా గ్రహించడం అసాధ్యం.
మనసులో స్పష్టంగా చిత్రించుకోవడం కూడా అసాధ్యం. ఇక దాన్ని పరిష్కరించడం ఎలా? ఈ ప్రపంచం నడిచే క్రమాన్ని యథాతథంగా తెలిపే మాటే మాయ. ఇదంతా తెలిపితే జనులు భయపడతారు, కానీ మనం భీతిల్లరాదు. వాస్తవ స్థితిని దాచుకుంటే దాన్ని బాగుపరిచే మార్గం కనుక్కోవడం ఎలా? కుక్కలు తరిమేటప్పుడు తలను దాచుకొని కుందేలు అపాయ విముక్తిని పొందాలనుకుంటుంది, కానీ అందువల్ల ఏం ప్రయోజనం? ఈ వాదన ఆక్షేపాలు ఉన్నాయి, కానీ అవి సంపన్నులైన వారు చేసినవని కొందరు అనుకోవచ్చు. ఈ ఇంగ్లాండ్ దేశీయులు నిరాశవాదులు కాలేరు, అంటే పెసిమిస్ట్స్. ఇక్కడ ప్రతివాడు లోకం ఎంత అద్భుతంగా, ఎంత పురోభివృద్ధి సూచకంగా నడుస్తుంది అంటాడు, కానీ తామున్న స్థితినే వాళ్ళు లోకానికి అంటగడుతున్నారు. పురాతన సమస్యలు చర్చిస్తున్నాం. క్రైస్తవ జాతులు అభ్యుదయ సంపన్నులై ఉన్నారు, కాబట్టి క్రైస్తవ మతం ఒక్కటే సత్యమైంది. కానీ క్రైస్తవ జాతుల అభ్యుదయానికి కారణం ఇతర మతస్థులు దీన దశ నుండి కడగండ్లు పాల్పోవడమే. కనుక ఈ ప్రతిపాదన తన్ను తానే ఖండించుకుంటోంది. వారికి బలి కాదుగు వారు లభిస్తున్నప్పుడే వారి అభ్యుదయం. ప్రపంచమంతా క్రైస్తవ మతం అవలంబిస్తే క్రైస్తవ జాతులకు దారిద్ర్యం చేకూరుతుంది. ఇతర మతస్థులే కదా వీరికి ఆహుతి అవ్వడానికి. కాబట్టి ఈ వాదనం నందే దానికి విరుపు కూడా ఉంది. ఆకులు తిని మృగాలను తిని మానవులు జీవిస్తారు, కానీ బలవంతులకు మానవులు బలహీన మానవుల్ని ఆహుతి కొనే ఘోరాచారం కూడా ఉంది. ఇది అంతటా కనిపిస్తుంది. ఇది మాయ. ఈ స్థితిని సంస్కరించడం ఎలా? ఈ ప్రశ్నకు ఎన్నెన్నో సమాధానాలు చెప్పబడుతున్నాయి. కాలాంతరంలో అదంతా చక్కబడుతుందని కొందరు సమాధానం. అది ఒకవేళ నిజమే కావచ్చునని ఒప్పుకున్నా ఆ ఉపకారం చేయడానికి ఇట్టి ఘోరాతి ఘోరం మార్గం ఎందుకు? మంచి చేయడానికి మంచి మార్గాలే ఎలా అవలంబించరాదు? రాబో తరం వారు సుఖపడవచ్చు, కానీ ఇప్పటి వారికి ఘోర వ్యధలు ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం ఏమీ లేదు. ఇది మాయ. మరొక వాదం కూడా ఉంది. కొందరంటారు లోపాలన్నింటినీ క్రమక్రమంగా రూపుమాపుచుండడం పరిణామ కార్య విశేషణ లక్షణాల్లో ఒకటట. ఇలా లోపాలన్నీ నశించిన తర్వాత మంచి మాత్రమే నిలుస్తుందట. ఇంత శుభవార్త కావలసినన్ని ఐహిక సంపదలు కలిగి పూట గడుచుట ఎలాగా అనే సంక్షోభం లేక పరిణామం పేరిట ఈ క్రూర చక్రం కింద పడి నలిగిపోకుంటూ భాగ్యజీవుల అహంభావానికి ఇది ఎంత ఆహ్లాదకరం. ఈ మూకలు ఎంత అగచాట్లు పడ్డా తమకేం? వాళ్ళు మరణిస్తే మాత్రం లోకానికి ఏమీ లోటు. బలి ఎంత చక్కని వాదం, కానీ ఇదంతా తప్పులు కుప్ప. లోకంలో అభివ్యక్తములైన శుభాశుభాలు పరిణామాలు నిర్దిష్టములైనవి అనుట నిరాధారమగు వెర్రి ఊహ. శుభం క్రమక్రమంగా హెచ్చుతూ ఉంటుంది, అశుభం క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది అనేది అంతకన్నా వెర్రి ఊహ. ఈ పరిణామ కార్యం కొంతకాలం ఇలా సాగిన తర్వాత అశుభమంతా నశించి శుభం మాత్రమే లోకంలో మిగులుతుందట. ఇలా చెప్పడం సులభమే, కానీ అశుభం తిరిగిపోతుందని నిరూపించగలరా? ఒక అడవి జాతి వాడిని తీసుకోండి. వాడు చదువురాని వాడు, వ్రాత అనే మాటే వినలేదు, బుద్ధిని వికసింపజేసుకునే మార్గాలు తెలియదు. వానికి తీవ్రమైన గాయం తగిలితే అది త్వరగానే నయమవుతుంది. మనం కొంచెం ఎక్కడైనా గీరుకొని పోతేనే మరణిస్తాం. యంత్ర నిర్మాణం వల్ల వస్తువులు చౌకైనాయి. మనిషి అభివృద్ధి పొందడానికి, బాగుపడడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. కానీ తన్మూలంగా ఒకడు లక్షాధికారి అవ్వడానికి వేల జనులు క్రమక్రమంగా అణిచివేయబడి దాస్యవృత్తికి పాల్పడి కృషించిపోతున్నారు. పశుప్రాయ దశలో ఉన్న మానవుడు ఇంద్రియాల్లోనే జీవిస్తాడు.
కడుపు నిండకపోవడం చేత శరీరానికి ఏదైనా హాని కలగడం చేత వాడు గోడు చెందడు. కానీ కష్టసుఖాలకు ఇంద్రియాల్లోనే మొదలు, ఇంద్రియాల్లోనే తుది. వాడు అంతకన్నా ఉన్నత దశకు వచ్చి వాని సుఖోత్పత్తి క్షేత్రం విశాలనందుకొలది దుఃఖోత్పత్తి క్షేత్రం కూడా విశాలమవుతూ ఉంటుంది. అసూయ పడటం, న్యాయస్థానాలకు ఎక్కడం, పన్నులు చెల్లించడం, సంఘనిందలు మోయడం, హృదయ రహస్యాల్లో కూడా ప్రవేశించే ఘోర రాక్షస పరిపాలనకు లోబడి రాత్రింపగళ్ళు రాపిడి నొందుతూ ఉండడం, ఇవన్నీ అడవి జాతివానికి తెలీదు. 4 ముక్కలు చదువు నేర్చుకొని పొగరెక్కిన మానవుడు దుష్టమృగాల కన్నా 1000 రెట్లు క్రూడు కాగలడని అతనికి తెలీదు. కాబట్టి ఇంద్రియ జీవితాన్ని దాటి పైకి ఎదిగిన పిదప మన సుఖానుభవ శక్తి అధికం కావడం నిజమే కానీ దాంతో పాటు కష్టానుభవ శక్తి కూడా అధికారం కావడం తప్పదు. నరాలు ఎక్కువ సూక్ష్మాలైతే ఎక్కువ వేదను భరించగలుగుతాయి. ఏ జాతిలోనైనా చదువురాని సామాన్యుడు తిట్లకు అంతగా బాధపడ్డాడు. ఒళ్ళు విరగొట్టినప్పుడే వానికి కష్టం అనిపిస్తుంది. కానీ మర్యాదస్తుడు ఒక్క తిట్టును కూడా ఓర్వజాలడు. వాని నరాలు అంతా సూక్ష్మాలు. నరాలు సూక్ష్మ స్పర్శకు సున్నితం కావడంతో పాటు వాని వెదకు కూడా అధికమైంది. పాపం పరిణామవాదికి ఈ సత్యం ఎంత ప్రతికూలం. ఓకే ఫ్రెండ్స్, మన సుఖానుభూతి శక్తిని ఎక్కువ చేసే కొద్దీ దుఃఖానుభూతి శక్తి కూడా ఎక్కువ అవుతుంది. సుఖానుభూతి శక్తి కన్నా దుఃఖానుభూతి శక్తి ఎన్నో రెట్లు అధికంగా పెరుగుతూ ఉంటుందని కూడా నా అభిప్రాయం. పురోగమనం చెందే కొద్దీ సుఖదుఖాలకు రెంటికి నూతన అవకాశాలు కలుగుతుంటాయని స్వానుభవమే మనకు తెలుపుతోంది. ఇది మాయ. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న సోదరిమణుల ద్వారా వివేకానంద చెప్పిన సోదరిమణులారా, లేవండి మేల్కొండిలో పార్ట్ 17లో మాయా భ్రాంతిలో లండన్లో ఉపన్యసించినది ఈరోజు దాంట్లో పార్ట్ 2 చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 2, 3 చెప్తాను. నేను చెప్తున్న ఇవి లేవండి మేల్కొని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.